నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మెట్రో సర్వీసులు అతి తక్కువ సమయంలో మన గమ్యస్థలానికి చేర్చడానికి ట్రాఫిక్ని నియంత్రించడం కోసం ఇటు తెలంగాణలో మెట్రో సర్వీసెస్ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫ్రీ బస్సుల నేపథ్యంలో ఎల్ఎన్టీ కమిటీ మెట్రో సేవలను ఆపివేయాలి అనుకుంటుంది అంటూ కూడా ఈ మధ్యకాలంలో వార్తలు అయితే మనం వింటూ వస్తున్నాం. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున లాస్ అవుతుందని. దీని మీద మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ స్పందించారట. ఏం స్పందించారో చూద్దాం. మహిళలకు ఫ్రీ బస్, మోదీ కీలక వ్యాఖ్యలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో మెట్రోను ఇబ్బందిలో పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నిర్ణయంతో 50% మహిళా ప్రయాణికుల్ని మెట్రో కోల్పోతుందన్నారు. ఇలా చేయడం వల్ల మెట్రో నిర్మాణం సాధ్యం కాదు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. ఇలా ఎవరు ఆలోచించరు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. నిజమే కదా, ఫ్రీ బస్సు ఎవరికి ఇవ్వాలి? విద్యార్థులకు ఇవ్వాలి, లేదా బిలో పవర్టీ లైన్కి కింద ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఎందుకు ఫ్రీ బస్? సాఫ్ట్వేర్ మహిళ ఉంటుంది, ఆమెకు ఫ్రీ బస్ అవసరమా? గతంలో ఇలాంటి వాళ్ళు మెట్రో సేవలు ఉపయోగించుకోవడం ద్వారా మెట్రో డెవలప్ అయ్యేది. దాని ద్వారా స్టేట్కి సెంట్రల్కి ఇన్కమ్ కూడా డెవలప్ అయ్యేది. కానీ ఇప్పుడు 40,000 సంపాదించిన, 50,000 సంపాదించిన, 60,000 సంపాదించని మహిళ అయితే చాలు ఫ్రీ బస్ ఎక్కిపోతామని అంటారు. ఎందుకంటే ఉచితం అనగానే మనకు కూడా కొంత ఉవ్వులు ఉరిగిపోతూ ఉంటాం కదా. జరిగే నష్టం ఏంటి అనేది గ్రహించాం. అటు ఆర్టీసీ ఆగమైపోతుంది. అలాగే ఇన్ టైంలో గమ్యస్థానానికి చేరుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క నుంచి మెట్రో లాంటి సర్వీసెస్ ఇంకా మిగిలిన లైన్లో అవుతాయా? ఎల్ఎన్టీ చేతులు ఎత్తేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు మెట్రో సేవలు పూర్తిగా ఆగిపోతే నిన్న వర్షం పడ్డప్పుడు మనం చూసాం ట్రాఫిక్ జామ్ విషయం ఎంత పెను ప్రమాదంగా మారుతుంది. అసలు ఈ ఉచితం అనేది దేనికోసం? ఇలా మెట్రో సేవలు ఆగిపోయి నష్టంతో పాటు ఆర్టీసీకి నష్టంతో పాటు దాన్ని పూడ్చడం కోసం 45 రూపాయల ధరణి పోర్టల్లో ఆప్షన్ని 1000 రూపాయలు చేసినాం. ఈరోజు ఎక్కడ దేని పెంచితే మనం బతకగలమో అని ఆలోచిస్తున్నాం. స్టాంపుల విలువ పెంచుదామా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదామా, భూముల విలువలు పెంచుదామా? ఎందుకు ఈ పరిస్థితి? ఆలోచించాలి. ఈరోజు మన ఉచితం అనేది రేపు మన భవితవ్యాన్ని అంధకారం చేస్తుంది అని తెలిస్తే ఫస్ట్ ప్రజలుగా మనమే దాని మీద నిరసన గలం వినిపించాలి. ఉచితం వద్దు, ఉపాధి ముద్దు, మాకు ఉపాధి కల్పించే నాయకులే కావాలి, ఉచితాలకు మహిళలు లొంగిపోరు అని రుజువు చేయాలి. కానీ అది రుజువు చేయకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం మనమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే నరేంద్ర మోదీ కూడా చెప్పింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ స్టే విత్ us. జై భారత్.